औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वसारिउ इला मगफिरतिम मिन रब्बिहिम व जन्नति अर्ज़ुहा अस्समावाति वल अर्ज़ उइद्दत लिल मुत्तक़ीन अल्लज़ीना युन्फ़िक़ूना फ़िस्सर्राइ वज़्ज़र्राइ वल काज़िमीनल ग़ैज़ वल आफ़ीना अनिन नास वल्लाहु युहिब्बुल मुहसिनीन। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక సృష్టికర్త అల్లాహ్ అందరి జీవితాలలో శాంతిని కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు అల్లాహ్ మానవాళి కోసం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 132వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. మీరు సృష్టి ప్రభు అల్లాహ్కు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, అప్పుడు మీరు సాఫల్యాన్ని పొందే అవకాశం ఉన్నది. మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో పరుగిడండి. ఆ స్వర్గము భూమి ఆకాశాలంత విశాలమైనది. అది భయభక్తులు గల వారి కొరకు తయారు చేయబడింది. సోదరులారా, దైవం ఇక్కడ మానవాళి మోక్షానికి, సాఫల్యానికి, వారి యొక్క ఇహపరలోకాల శాంతికి ఒక మార్గాన్ని సూచిస్తున్నాడు. అదేమిటంటే, మీరు ఆ దైవానికి మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపించండి, అప్పుడు మీరు కరుణింపబడే అవకాశం ఉంది అంటున్నాడు. ఆ తర్వాత సోదరులారా, మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పోయే మార్గంలో మీరు పరుగెడండి. మనము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ఈ ప్రపంచాన్ని అత్యధికంగా పొందాలి, అందరికంటే కూడా ఎక్కువగా నేను సాధించాలి అన్న తపనతోటి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాము. ఒక్కొక్కసారి ఈ ప్రయత్నంలో మరి మనిషి అపమార్గం కూడా పడుతుంటాడు, అవినీతి మార్గం కూడా పడుతుంటాడు. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, అల్ హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్. వీలైనంతగా ఒకరిని మించి ఒకరు పోవాలన్న తపన, ఒకరికంటే ఒకరు సంపాదించాలి అన్న ఆరాటం మిమ్మల్ని ఏమరపాటులో పడివేసింది. ఈ ఆలోచనలోనే మీరు ఒక రోజున శ్మశానానికి చేరుకుంటారు అని దైవము హెచ్చరించడం జరిగింది. కాబట్టి మనము ఏదో ఒక విధంగా అతనికంటే ఎక్కువగా సంపాదించాలి, అతనికంటే ఎక్కువగా నేను సాధించాలి అన్న కోరికతోటి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ సోదరులారా, ఇక్కడ దైవం చెప్తున్నాడు, మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు మీరు పరుగెడండి అంటున్నాడు. మనము ప్రపంచాన్ని పొందాలి అన్న తపనతోటి పరిగెడుతుంటాము. ఇక్కడ పరిగెట్టడం అంటే అర్థం ఏమిటంటే సాధించాలి అని ప్రయత్నం చేయడం అన్నమాట. కానీ దైవం చెప్తున్నాడు, ఆయన మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు మీరు మరియు స్వర్గం వైపునకు పోయే దారిలో మీరు పరిగెడండి అంటున్నాడు. సోదరులారా, ఎందుకంటే మనిషి అనేక రకాలుగా మరి ఈ మాయా ప్రపంచంలో పడి అనేక రకాలుగా తప్పులు చేస్తాడు, అనేక రకాల పాపాలు చేస్తుంటాడు. మరి ఆ క్షమించేది, ఆ పాపాల నుండి మనల్ని రక్షించేది ఈ సృష్టిలో ఏ శక్తి కూడా లేదు, ఒక్క దైవం తప్పించి. అందుకనే అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో చెప్తున్నాడు, మీ పాపాల గురించి ఆయనకు తెలిస్తే సరిపోతుంది,
కాబట్టి ఎందుకంటే క్షమించేవాడు ఆయన, కరుణించేవాడు ఆయన, శిక్షించేవాడు ఆయన. కాబట్టి మన పాపాలను గురించి నలుగురికి తెలియవలసిన అవసరం లేదు, ఆయనకు తెలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు, మనము నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు. కాబట్టి మనిషి మారు మనసు అనేది అతను ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో చెప్పారు, కుల్లు బని ఆదమ ఖత్తా, ప్రతి మనిషి కూడా, అంటే ఆదం సంతానమైనటువంటి ప్రతి మనిషి కూడా తప్పు చేసేవాడే, పాపం చేసేవాడే. కానీ అందులో ఎవరైతే దైవం వైపునకు మరలుతారో, దైవం వైపునకు ఎవరైతే తిరుగుతారో వారే నిజమైనటువంటి దైవదాసులు అని చెప్పడం జరిగింది. కాబట్టి పాపం చేయడము, తప్పు చేయడము అది గొప్ప విషయం కాదు, అది ఆ విషయం కాదు. కానీ పాపం చేసి కూడా అతను క్షమాపణ లేకుండా దైవం వైపునకు తిరగకుండా ఉండడమే అత్యంత ఘోరమైనటువంటి పాపము. కాబట్టి సోదరులారా, దైవం ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ప్రతి దినము కూడా దైవము ఒక విధమైనటువంటి ప్రకటన చేస్తుంటాడు. ఓ ఆదం సంతానమా, మీరందరూ కూడా తప్పు చేసేవాళ్ళే, ఎవరినైతే నేను కరుణిస్తానో వారు తప్ప, మీరు అందరూ కూడా ఆకలితో అలమటించే వాళ్ళే, ఎవరికైతే నేను ఆహారం ప్రసాదిస్తానో వారు తప్ప. అందుకనే దైవం చెప్తున్నాడు, మీరు మీ తప్పులకు క్షమాపణ వేడుకోండి, నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు భూమంతా పాపాలు చేసినప్పటికీ కూడా నేను అంతకంటే ఎక్కువ మన్నింపుతోటి మీ వైపునకు తిరుగుతాను. కానీ మీరు చేసే పనిలో దైవానికి సాటి కల్పించడం అనే పాపాన్ని మాత్రం మీరు చేయకండి అని దైవము చెప్పినట్టు ప్రవక్త ముహమ్మద్ వారు మనకు తెలియజేశారు. కాబట్టి సోదరులారా, దైవము మనిషి ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు ఈ దాసుడు నా వైపునకు తిరుగుతాడో, ఎప్పుడు ఈ దాసుడు నా వైపునకు మరలుతాడు, నేను అతని పాపాన్ని క్షమిస్తానని అతను దైవం ఎదురు చూస్తుంటాడు. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, ఎప్పుడైతే ఒక దాసుడు పాపాన్ని చేసి తన తప్పుని తెలుసుకుని కుమిలిపోయి దైవం వైపునకు మరలుతాడో, దైవం అతనిని మరింతగా అతని వైపునకు పరిగెడుకుంటూ వస్తాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. అతను నడిచి వస్తున్నట్లయితే దైవం అతని వైపునకు పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అయితే మొట్టమొదటి ప్రయత్నము మనిషి దగ్గర నుండి రావాలి. అతను తన పాపాన్ని గురించి అతను తెలుసుకోవాలి, పశ్చాత్తాపడాలి. ఈ పాపాన్ని క్షమించేవాడు ఆ సృష్టి ప్రభువు, ఆ దైవం, సర్వేశ్వరుడు అల్లా తప్ప మరొక ఎవరు కూడా లేడు అని అతను గ్రహించి దైవం వైపునకు తిరిగి ఆ పాపాన్ని మళ్ళా చేయకుండా ఉండడమే నిజమైనటువంటి పశ్చాత్తాపం. కానీ సహజంగా మనం ఏం చేస్తుంటామంటే తప్పు చేస్తుంటాము, పశ్చాత్తాపడుతుంటాము, కొంతకాలానికి తిరిగి మళ్ళీ అది తప్పు చేస్తుంటాము, తిరిగి పశ్చాత్తాపడుతుంటాము. ఈ విధంగా సోదరులారా, ఈ క్షమాపణను మనము ఈ విధంగా మనము మార్చుకోకూడదు. త్రికరణ శుద్ధితోటి, అంటే నిశ్చలమైనటువంటి మనస్సుతోటి మనము ఆ పాపాల గురించి దైవం వైపునకు మరలి క్షమాపణ వేడుకున్నప్పుడు భూమంత పాపాలు చేసినప్పటికీ కూడా దైవం క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఆ పాపంలో దైవానికి సాటి కల్పించడం అనే పాపం మనం ఏ మాత్రం కూడా చేయకూడదు. ఎందుకంటే దైవ గ్రంథంలో చెప్పడం జరిగింది, ఇన్నల్లాహ లా యగఫిరు అయ్యుషరిక బిల్లా, ఎవరైతే అల్లాహకు సాటి కల్పిస్తాడో, సాటి కల్పించడం అంటే మానవులను తీసుకొచ్చి దేవుని యొక్క స్థానాన్ని ఇవ్వడము, మానవుని కంటే తక్కువైనటువంటి జీవజాలాలకు దేవుని యొక్క స్థానాలను ఇవ్వడము, ఈ విధంగా మనకు నచ్చిన ప్రతి వాళ్ళను కూడా దైవంగా భావించి ఆరాధించడము, ఇదే దేవునికి సాటి కల్పించడం అనేది. ఈ పాపాన్ని మనిషి తప్పించుకున్నట్లయితే, ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, శైతాను మనందరి శత్రువైనటువంటి, బహిరంగ శత్రువైనటువంటి ఆ శైతాను ఈ పాపాన్ని చేయించడం కోసమే అనుక్షణం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఈ పాపం కారణంగానే వీడు నరకానికి వెళ్తాడు అని చెప్పి. అందుకని ఆ ఒక్క పాపాన్ని చేయించడానికి చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని సోదరులారా, ఆ ఒక్క పాపం నుండి మనం రక్షింపబడినట్లయితే ఇంకా అంటే మిగతా పాపాలు కావాలి అంటే మిగతా కూడా పాపాలే సోదరులారా. అయితే దైవం తాను తెలిస్తే క్షమిస్తాడు, కానీ దైవానికి సాటి కల్పించడం అనేది ఆ దైవం ఎంత మాత్రం కూడా క్షమించడు. చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి.
నేను అనేక సందర్భాల్లో చెప్పాను ఉదాహరణ. మరి తండ్రి తన బిడ్డ చేసే ప్రతి తప్పును మరి క్షమిస్తాడు. ఒకవేళ శిక్షించినప్పటికీ కూడా తిరిగి గుండెలకు హత్తుకుంటాడు. కానీ ఆ కుమారుడు తనను విడిచిపెట్టి మరొకరిని నాన్న అని పిలిచినప్పుడు తనకు రావాల్సినటువంటి స్థానాన్ని మరి ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఆ తండ్రి హృదయం బద్దలైపోతుంది. ఇంకా అతను ఆ కుమారుణ్ణి బయటికి గెంటివేస్తాడు. అదేవిధంగా సోదరులారా, మనిషి చేసే ప్రతి తప్పును దైవం తెలిస్తే క్షమిస్తాడు. కానీ మరి ఆయనకు సాటి కల్పించడం అనే పాపాన్ని మాత్రము దైవం అంత మాత్రం కూడా క్షమించడు. మనలను స్వర్గం నుండి దూరం చేసే పాపం ఏదైనా ఉన్నది అంటే అది దైవానికి సాటి కల్పించడము. అందుకనే అంతిమ దైవగ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది, ఇన్న షిర్కల జుల్మున్ అజీమ్. ఘోరమైనటువంటి పాపాల్లోకెల్లా ఘోరమైనటువంటి పాపం ఏమిటి అంటే దైవానికి సాటి కల్పించడము. మనకు తెలియకపోయినప్పటికీ కూడా మనము ఆయనకు ఒక స్వరూపాన్ని కల్పించి ఇదే దైవము అని చెప్పేసి ఆరాధన చేయడం. ఎందుకంటే ఆయన ఎలా ఉంటాడో సృష్టిలో ఎవరు కూడా చూసింది లేదు కాబట్టి. మరి ఇదే విషయాన్ని మనకు క్రీస్తు యేసు చెప్తారు బైబిల్ గ్రంథంలో, ఎవరు కూడా తండ్రి స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు అంటారు. కాబట్టి సోదరులారా, తెలియనటువంటి ఆ దైవానికి మనకు నచ్చినటువంటి ఒక స్వరూపాన్ని కల్పించి ఆరాధించడం అనేది అది ఆయనకు అత్యంత కోపాన్ని తెప్పించేది. మనలను ఆయన కారుణ్యం నుండి దూరంగా విసిరివేసే తప్పు ఇది. ఈ పాపం నుండి మనము రక్షింపబడాలి. మరి దైవం ఇక్కడ సెలవిస్తున్నాడు, ఓ ప్రజలారా, మీరు మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు మీరు పరిగెడండి. అంటే స్వర్గాన్ని సాధించే ప్రయత్నం మీరు చేయండి. ఏ పనులు చేస్తే స్వర్గం మనకు దక్కుతుందో, ఏ పనులు మనం చేసినట్లయితే మరి మనము మరణానంతరం సాఫల్యాన్ని పొందుతామో ఆ పనులు మీరు చేస్తూ ఉండండి. కానీ మనం సహజంగా ఏం చేస్తుంటాము, ప్రపంచాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తుంటాము. చేయాలి సోదరులారా, తప్పనిసరిగా. ఎందుకంటే మనము ఈ ప్రపంచాన్ని సాధించినప్పుడే దైవ మార్గంలో ఏదైనా ఖర్చు పెట్టగలము. లేకపోతే ఉట్టి కబుర్లు మాత్రమే మనం చెప్తాము, కానీ అవసరమైనప్పుడు ఏదైనా మరి దైవ మార్గం ఖర్చు పెట్టడానికి ధనం లేదనుకోండి, అది వ్యర్థమే. కాబట్టి ధనం సంపాదించాలి, సక్రమమైనటువంటి మార్గంలో సంపాదించాలి. సంపాదించిన ధనాన్ని మరి దైవ మార్గంలో కూడా ఖర్చు పెట్టాలి. సోదరులారా, ఇక్కడ దైవం మరి చెప్తున్నాడు, మీరు స్వర్గం వైపునకు, మరి ఆ స్వర్గానికి తీసుకుని పోయే పనులను గురించి మీరు ఆలోచన చేయండి. ఇది శాశ్వతమైనటువంటిది. నరకం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది నిజమైనటువంటి సాఫల్యం అంటున్నాడు. ఆ తర్వాత సోదరులారా, ఆ స్వర్గము ఎలాంటి స్వర్గము? ఏదో ఒక అంతస్తు, 2 అంతస్తుల కాదు, భూమి ఆకాశాలంత విశాలమైనటువంటి స్వర్గము. మన కంటికి కనబడే ఆకాశము అది 1వ ఆకాశము. దాని యొక్క అంచుకమును ఇంతవరకు మనం చేరుకోలేకపోయాం. అది ఎంతవరకు ఉన్నది ఏమిటి అనేది ఇంతవరకు కూడా మన సైన్స్ కానివ్వండి, మన యొక్క విజ్ఞానము ఆ పరిధికి చేరుకోలేకపోయింది. మనకు కంటికి కనబడే ఆకాశాన్ని గురించి మనకు అది ఎంత దూరంలో ఉందో తెలియదు. మరి దానికంటే పైన ఇంకొక 6 ఆకాశాలు ఉన్నాయి సోదరులారా. మరి ఈ భూమి ఆకాశాల అంటే విశాలమైనటువంటి స్వర్గం వైపునకు మీరు పరిగెడండి అని దైవం ఇక్కడ మరి ఒక ప్రోత్సాహాన్ని మానవాళికి ఇస్తున్నాడు సోదరులారా. కాబట్టి మన ప్రయత్నము సాఫల్యాన్ని సాధించే విధంగా ఉండాలి. మరణానంతరము మనము మరి స్వర్గాన్ని సాధించే విధంగా మన పనులు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. మరి దైవం చెప్తున్నాడు సోదరులారా, అది భయభక్తులు గల వారికి మాత్రమే తయారు చేయబడింది, అందరికీ దక్కేది కదా సోదరులారా. అది చాలా ప్రధానమైనటువంటి విషయము. స్వర్గం అందరికీ కూడా, కానీ మనలో ప్రతి ఒక్కరం కూడా స్వర్గాన్ని ఆశించేవారని, మరణానంతరం స్వర్గాన్ని పొందాలి, సాఫల్యాన్ని పొందాలి అని ప్రతి ఒక్కరం కూడా మరి కోరుకునే వాళ్ళమే. అయితే సమస్యల్లా ఆ స్వర్గాన్ని సాధించడానికి మాత్రం ఏ ప్రయత్నం మనం చేయము. ఆ స్వర్గానికి దూరంగా పోయే పనులే మనం చేస్తుంటాము తప్పించి, ఆశ అయితే, కోరిక అయితే అందరిలోనూ ఉంటుంది. కానీ అది సాధించే ప్రయత్నము, ఆ తపన మాత్రము మనలో చాలా తక్కువ మందికి ఉంటుంది సోదరులారా. మరి భయభక్తులు గల వారికి మాత్రమే అది దక్కుతుంది, అందరికీ దక్కే వస్తువు కాదు అది. ఆ భయభక్తులు గలవారు మాత్రమే దైవానికి భయపడి ఆయన ఆజ్ఞ మేర జీవితం గడుపుతారు, ఆయన చెప్పిన పని చేస్తారు, ఆయన నిషేధించినటువంటి వాటి జోలికి ఎంత మాత్రం కూడా పోరు. మరి అతనికి ₹1,00,00,000 నష్టము వస్తూ ఉన్నప్పటికీ కూడా అది ఒకవేళ దైవం నిషేధించిన పని అయితే మరి దాని వైపునకు కన్నెత్తి కూడా చూడడు.
మరి అతను బీదరికాన్ని అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవేళ అది దైవాజ్ఞ అయినప్పుడు దానిని ఎంతో ఆనందంగా అతను అనుభవిస్తాడు. మరి ఇది అందరికీ కూడా దక్కే సుగుణము కాదు, ఇది కేవలము భయభక్తులు గల వారు మాత్రమే చేయగలిగే పని సోదరులారా. అటువంటి వారికి ఆ స్వర్గము మనం అందరికీ కూడా మరి దక్కేది కాదు. ఆ స్వర్గము, ఆ సాఫల్యము, శాంతి అనేది. సరే సోదరులారా, మనము మరికొన్ని విషయాలు రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ రోజున మనము విన్నటువంటి వాక్యం యొక్క అర్థము మరొకసారి నేను చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దైవం సెలవిస్తున్నాడు, మీరు అగ్ని నుండి రక్షింపబడండి, నరకాగ్ని నుండి రక్షింపబడండి, అది అవిశ్వాసుల కొరకు తయారు చేయబడింది. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ ఇంటి వారిని కూడా రక్షించండి. మరి అంతేకాదు, మీరు మీ ప్రభు క్షమాభిక్ష వైపునకు మీరు పరిగెడండి. మీ ప్రయత్నము ఆ స్వర్గాన్ని సాధించేదిగా, స్వర్గాన్ని పొందే విధంగా ఉండాలి. మరి అది భూమి ఆకాశాలంత విశాలమైనటువంటి స్వర్గము కాబట్టి దానిని పొందడం కోసం ప్రయత్నం చేయండి. మరి కారుణ్యమూర్తి మహాప్రవక్త ఒక సందర్భంలో చెప్పారు, స్వర్గము మరి ఒక విశ్వాసికి ఈ ప్రపంచము మరి జైలుఖానా లాంటిది అన్నారు. మరి అదే అవిశ్వాసికి ఈ ప్రపంచమే స్వర్గం అన్నారు. ఏ విధంగా అయితే ఒక ఖైదీకి అతను స్వతంత్రత ఏ విధంగా ఉండదు, ఏ పనైతే ఆజ్ఞాపించబడుతుందో అదే వాళ్ళు చేయవలసి ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ విశ్వాసి కూడా ఈ ప్రపంచంలో ఒక ఖైదీ మాదిరిగా అతను జీవితం గడుపుతాడు. అతను తన ఇష్టం వచ్చినట్లు జీవితం గడపడానికి అతనికి ఇక్కడ అనుమతి లేదు. దైవాజ్ఞ ఏదైతే ఉన్నదో, దైవం ఏదైతే అభిలషిస్తున్నాడో అది మాత్రము అతను చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మరి మరణానంతరం సాఫల్యం పొందుతాడు. లేదు, నాకు ఈ ప్రపంచమే ముఖ్యమని, ఇక్కడే స్వర్గమని అతను ఎవరైతే మరి అదుపు లేకుండా జీవితం గడుపుతాడో అతను తన పరలోకాన్ని కోల్పోతాడు. మరి సృష్టి ప్రభు అల్లాహ్ అందరికీ మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.